కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నారు. ఎన్నికల కమిటీల నియామకాలపై రఘువీరారెడ్డి రాహుల్ కు ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. అనంతరం 5:30 గంటలకు తెలంగాణ ఎమ్మెల్యేలు రాహుల్ తో సమావేశం కానున్నారు. మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ శరత్ అడిగి తెలుసుకుందాం. శరత్, మహాలక్ష్మి ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ నివాసంలో 2 కీలక భేటీలు జరగబోతున్నాయి. మొదటిది సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ ఈ ఇద్దరు కూడా రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఎన్నికల కమిటీల నియామకాలు వీటన్నిటిపైన నివేదికలు ఇటు రఘువీరారెడ్డి ఇవ్వబోతున్నారు. ఇటీవల తెలంగాణకు సంబంధించినటువంటి కమిటీల నియామకాలు పూర్తయినటువంటి సమయంలో సాయంత్రం 5:30కు తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు. 5:30 జరగబోయేటువంటి ఈ భేటీలో కీలకంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైన ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి అక్కడ పార్టీకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అంశాలు, ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు వీటన్నిటిపైన కూడా రాహుల్ గాంధీ ఎమ్మెల్యేలతో చర్చించి వారి నుంచి మొత్తం వివరాలన్నీ తీసుకోబోతున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా రాహుల్ గాంధీ ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించబోతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రదేశ్ కమిటీ సంబంధించినటువంటి ఎన్నికల కమిటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల కమిటీల పనితీరు ఏ రకంగా ఉండబోతుందనే దానిపైన రాహుల్ గాంధీ వీరందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా ఈ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ నివాసంలో 2 కీలక భేటీలు అయితే జరగబోతున్నాయి. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జరగబోతున్నటువంటి కీలక భేటీల్లో 2 రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై రాహుల్ గాంధీ వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ నెల 7వ తేదీన అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులతో ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు. 9వ తేదీన అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు ఇటు సిఎల్పి నాయకులతో రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి అనేది ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడానికి రాహుల్ గాంధీ ఒక రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఈ సమావేశాలు ఒకదాని తర్వాత ఒకటి జరగబోతున్నాయి. మహాలక్ష్మి.